వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. అయితే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను, వాస్తవ దృశ్యాలన్నింటినీ కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నా. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఏంటి, వాటన్నింటినీ కూడా లోతుగా కూడా విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా చూసారు. ఎక్కడ చూసినా, ఏ దిక్కు చూసినా ఒకటే అంశం తెర మీదకి వచ్చింది. అందులో ప్రధానంగా కూడా హైడ్రా 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 అంటే ఎక్కడ చూసినా ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది, దీనికి సంబంధించి తెర మీదకి రావాల్సిన అవసరం ఏంటి, ఓ పక్కన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఇంకో పక్కన అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు సంబంధించిన వైరుధ్యమైన ప్రకటనలు, ఇంకో పక్కన ఇటు కేంద్రంలోకి వెళ్తే అంటే జాతీయ స్థాయిలో పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇంకోలా ఉన్న పరిస్థితి కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో వాస్తవాలను మీ ముందుంచే నేను ప్రయత్నం చేయబోతున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు హైడ్రా అంటే పేదవాడు వర్సెస్ ధనవంతుడు, లేదా రాజ్యం వర్సెస్ రాజ్యంలో పరిపాలించబడుతున్న ఒక పౌరుడు అనుకోవచ్చు, లేదు అంటే హైడ్రా అంటే రాజకీయ కక్ష అనుకోవచ్చు, లేదు ఇంకా డెప్త్గా వెళ్తే బిల్డర్ వర్సెస్ హైడ్రాగా, ఇలా వరుసగా కథనాలకు సంబంధించి జోడించి వడ్డీ వారించిన వాస్తవాలన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు జరుగుతున్న వాస్తవం ఏంది అనేది నేను చెప్తా. హైడ్రా వర్సెస్ లాయర్స్ మన భాషలో అడ్వకేట్స్గా మారిపోయింది. ఎందుకంటే న్యాయస్థానం తన పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థలో ఉన్న అన్ని రకాల విభాగాలకు సంబంధించి అన్ని చట్టాలను ఉపయోగించి హైడ్రా మీద హుక్కుపాదం మోపింది న్యాయస్థానం. నిజమేనండి, నేను చెప్పేది వాస్తవమైన విషయం. మీకు ఇక్కడ కనబడుతున్నది ఒక అడ్వకేట్కు సంబంధించి హైకోర్టు జస్టిస్ అనిల్ కుమార్ వ్యాఖ్యలు కానీ, లేదా నిన్న చేసిన అడ్వకేట్లకు సంబంధించిన వాదనలు ఒకలా ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా నేను వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడండి, బడాబాబులు హైడ్రాకు గుబులు. ఏది జియాగూడలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన భూమిలో ఓ కంపెనీ బిల్డర్స్ చేపట్టిన భారీ భవన నిర్మాణం అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన భూమిలో ఓ కంపెనీకి సంబంధించి బిల్డర్స్ చేపట్టిన ఇవన్నీ కూడా భారీ నిర్మాణాలకు సంబంధించినవి. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేశారు దీని మీద. ఆ ప్రాంతానికి సంబంధించిన పౌరుడో లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన అధికార యంత్రాంగమో ఫిర్యాదు చేయలే. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రమే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిళ్ళు. ఎవరికి ఫిర్యాదు చేసిళ్ళు? హైడ్రాకు ఫిర్యాదు చేసిళ్ళు. హైడ్రాకు సంబంధించి తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు నాలాంటి వైఆర్ టీవీ జర్నలిస్ట్ రంజిత్ మాట్లాడితేనేమో ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ప్రకటనలు చేస్తాడు, లేదా ప్రభుత్వాన్ని అబాస్పాల్ చేసే ప్రకటనలు చేస్తారు, లేదా విమర్శలు చేస్తారు అనేది వాళ్ళు భావిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తే అది మానవీయమైన కోణంలో, ప్రజల భూముల రక్షణ కోసం, ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిలో ప్రజల ఆస్తిగా పరిగణించబడుతుంది. నేను మాట్లాడితే మాత్రం ఈ వేలో వెళ్ళిపోతుంది. ఇక్కడ రీజన్ ఏంటంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏది చెప్పినా సాహో జయహో అంటారు, లేదు ప్రజల పక్షాన్ని నిలబడి కలబడి నేను ఏదన్నా ప్రశ్నిస్తే అది వాళ్ళకి ఇబ్బందికరంగా మారిపోతుంది. అయితే దాంట్లో భాగంగా జరిగిన అంశాన్ని ఒకసారి చూడుర్రి. ఈ బిల్డర్ ఇక్కడ ఏదైతే మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనబడుతుందో, అంటే నిర్మాణ దశలో ఉన్న ఈ భవంతులు ఏవైతే కనబడుతున్నాయో వీటి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. గతంలో మనందరం కూడా చూసాం. ఏది సున్నం చెరువు పరిసర ప్రాంతాలు కానీ, లేకపోతే మనకున్న హుస్సేన్ సాగర్ కానీ, లేకపోతే మినీ ట్యాంక్ బండిగా చెప్పుకునే ట్యాంక్ బండి కానీ, లేదా మూసీ పరివాహక ప్రాంతాలు కానీ, దాంతోపాటు అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కళాశాల అది నడిచేరులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేనైన ఏది పాలమూరుకు సంబంధించిన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వెళ్ళిన వ్యక్తి యొక్క ఫామ్ హౌజు ఏ విధంగా చెరువులో ఉందో చూశారు. దాంతోపాటు మంత్రికి సంబంధించి పొంగులేటి ఏదైతే ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందో ఎట్లుందో అది కూడా చూశారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఈ ధనవంతులు వర్సెస్ పేదవాళ్ళు, హైకోర్టు నోటీసులు వర్సెస్ హైడ్రా అనేది మారిపోయింది. ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారిపోయింది. ఎందుకంటే న్యాయస్థానం టేబుల్ మీద ఉన్న ఈ పేజీలు ఏవైతే ఉన్నాయో, ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్తి కట్టిస్తున్నాయి.
ఎందుకంటే హైడ్రా నెక్స్ట్ వ్యూహం ఏంది, హైడ్రా ఏం చేయబోతున్నది ఒక వర్షన్. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సంబంధించిన స్వతహాగా ఏర్పాటు చేసిన హైడ్రా ఇది. మంత్రులందరూ కేబినెట్ నిర్ణయం తీసుకొని కేబినెట్ ఆమోదం తెలిపి అసెంబ్లీ దగ్గరికి వచ్చి చర్చలు పెట్టి దీన్ని ఒక చట్టం తీసుకొస్తున్నాం, ఇది ఇలా కాపాడుతుందని చెప్పింది లేదు. లేదా పబ్లిక్ డొమైన్లో ప్రజల యొక్క ఏది అభ్యర్థన కానీ దరఖాస్తులు స్వీకరణ కానీ తీసుకున్న దాఖలాలు లేదు. లేదా రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూర్చొని మాట్లాడిన దాఖలాలు లేదు. జస్ట్ ఫర్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా. ఇది నేను చెప్పిన మాట కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నోటి నుండి వచ్చింది. మీకు దానికి సాక్ష్యాన్ని కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడుర్రి, హైడ్రా రేవంత్ డిపార్ట్మెంట్ నన్ను అడగొద్దు. ఎవరిది డిపార్ట్మెంట్ ఇది? హైడ్రా అనేది రేవంత్ రెడ్డికి సంబంధించి ఒకే ఒక్కడు స్వతహాగా ఏర్పాటు చేసుకున్నాడు, అది ఆయన డిపార్ట్మెంటే. దాంతోపాటుగా ఇసుక నేలపై కాళేశ్వరం పునాదులు వేసిళ్ళు, కర్ణాటక నేతలతో అంతర్రాష్ట్ర నదీ జలాలపై చర్చించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పిచ్చి రాజకీయాలు చేస్తుంది అంటూ అధికార పార్టీకి సంబంధించిన మంత్రి స్టేట్మెంట్ ఇది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఎవరు పిచ్చి రాజకీయాలు చేస్తున్నారు, ఏం కథ అనేది అన్ని పక్కన పెడదాం. ఇక్కడ మనం చర్చిద్దాం ఏంది, ఈ హైడ్రా అనే పంచాయతీలో మనం చర్చిద్దాం. హైడ్రా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎట్లయింది? ముఖ్యమంత్రి అంటే మంత్రివర్గ సహచరులందరూ సపోర్ట్ చేయాలి, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ సంఖ్యాబలం బలంగా సపోర్ట్ చేస్తేనే ముఖ్యమంత్రి అయిండు, ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిండు. మరి అలాంటి వ్యక్తికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎట్లయింది అనేది ఇప్పుడు తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన విషయం. ఈ హైడ్రా అనేది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన డిపార్ట్మెంట్ అనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలను మనం పరిగణనలోకి తీసుకోవాలా, లేకపోతే ఇంకెవరి మాటలు పరిగణలోకి తీసుకోవాలి అనేది మనం వేచి చూడాల్సిన ధోరణి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇది హైడ్రాకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత నిర్ణయంతో ఏర్పడిందా, లేదా మంత్రుల యొక్క ఇష్టం అభిష్టంతో ఏర్పడిందా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేల ఇష్టాలతో ఏర్పడిందా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అంశం. ఇది ఇట్లున్నది. అయితే ఇక్కడ లీగల్ పాయింట్లోకి వెళ్తే, అంటే జస్టిస్ ఏం చెప్తుంది అంటే, హైడ్రాకు కల్పించిన అసాధారణ అధికారాలు చూస్తుంటే మాటలు చాలడం లేదు. ఒక ప్రభుత్వ జీవోతో ఏర్పాటైన సంస్థ అన్ని శాఖలకు చట్టబద్ధంగా వచ్చిన అధికారులను బైపాస్ చేసి, అంటే పక్కకు జరిపేసి, ఒక ప్రభుత్వం యొక్క జీవో, అది ఒకే ఒక జీవోతో ఏర్పడింది అంతే. అది ఎమ్మెల్యేలందరూ కూర్చొని కేబినెట్ కూర్చొని ఆమోదం తెలిపి అసెంబ్లీ దగ్గరికి వచ్చి దాన్ని చట్టం చేసి చట్టబద్ధత కల్పించి ఇవన్నీ కూడా మొత్తం ఇట్లా రాలే. ఒక జీవోతో ఏర్పడి తర్వాత అది రంగు మార్చుకుంటూ వెళ్ళిపోయింది. సో ఇక్కడ జరిగిన అంశం ఏంటి అంటే, ఒక ప్రభుత్వ జీవోతో ఏర్పడి ప్రభుత్వ శాఖలో ఉన్న అన్ని శాఖలకు కూడా చట్టబద్ధంగా వచ్చిన అధికారాలన్నింటినీ కూడా వాటిని సైడ్ ట్రాక్ పక్కకు జరిపించేసి పెత్తనం చెలాయిస్తుంది హైడ్రా. ఇది ముమ్మాటికి పచ్చి నిజం. చాలామందికి జీర్ణించుకోలేకపోవచ్చు, కానీ ఇది నిజం. ఇందులో ప్రభుత్వ చట్టాలతో పని లేకుండానే హైడ్రాను అన్నీ చేస్తుంది, ప్రజల మనసులలో భయాన్ని సృష్టిస్తుంది. హైడ్రా చేయగలిగే ఇతర మంచి పనులు చాలా ఉన్నాయి, కానీ ఉద్దేశపూర్వకంగా వివక్ష ప్రదర్శిస్తుంది. 40కి పైగా చెరువులు కబ్జా అయ్యాయి, కానీ హైడ్రా వారిని కనీసం తాకలేదు. కారణం అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎవరు చెప్పిర్రు? మీరు చెప్పిర్రా? నేను చెప్పినా? లేదే. ఈ నెల 24న హైడ్రాపై కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు జస్టిస్ అనిల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఒక జస్టిస్ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అలజడి మొదలైంది. ఇంకొక విషయం ఏంటంటే, ఉద్దేశపూర్వకంగానే వివక్ష చూపెడుతున్నది. అంటే అధికార పార్టీకి జయహో, విపక్ష పార్టీలకు వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం, వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇది జస్టిస్ అనిల్ కుమార్ గారు చెప్పిన వాదన. నేను ఎందుకు ఈ మాట చాలా క్లారిటీగా చెప్తున్నానంటే, ఈరోజు అనిల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో ఒక చర్చనీయ అంశంగా మారింది. ఇది చాలా పెద్ద అంశం. హైదరాబాద్ మహానగరంలో 40కి పైగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి ఇతర యాక్టివిటీస్ మీద ఎందుకు హైడ్రా ఫోకస్ పెట్టింది, అది విపక్ష పార్టీకి సంబంధించి నేతలకు సంబంధించి ఎందుకు టార్గెట్ చేసింది అనేది అనిల్ కుమార్ గారి వాదన. ఇక్కడ ఇంకొకసారి చూడుర్రి,
వేల కోట్ల భూములు అన్యాక్రాంతం అంట, కబ్జాదారులంతా సమానమే అని కహానీలు చెప్పింది. పెద్దోళ్ళ ఆక్రమణ జోలికి వెళ్ళని బుల్డోజర్లు పైకి చెప్పేది ఒకటి, చేస్తున్నది మరొకటి. ప్రభుత్వ పెద్దల కనసన్నలలోనే అడుగులు. నాదర్గుల్లో ప్రైవేట్ భూమిగా ప్రకటన, కాజాగూడలో కళ్ళు మూసుకున్న వ్యవస్థ, హైకోర్టు వ్యాఖ్యలతో హైడ్రా తీరుపై చర్చ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడదు. నేనేమంటున్నానంటే, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు పెద్దలు యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, లేదా ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి, ఇదే నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన అంశాలు కావచ్చు, లేదా నేను మళ్ళీ చెప్తున్నా, లేదా ఈ పత్రిక కాకుండా ఇతర పత్రికలలో వచ్చిన, సోషల్ మాధ్యమాలలో వచ్చిన కబ్జాలకు సంబంధించిన పర్వం, సెటిల్మెంట్లకు సంబంధించిన పర్వం కోకొల్లలుగా వచ్చాయనేది వాస్తవం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారి యొక్క సంబంధించిన ఖాందాన్ మొత్తం ఉన్నది, ఈ పక్కన ఇంకో పక్కన ప్రైవేట్ వ్యవస్థ ఉన్నది, ఇక్కడ షాడో సీఎం ఉన్నాడు, ఈ ఖాందాన్ వేరు మళ్ళీ. మరి వీటన్నింటినీ కూడా హైడ్రా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? వీటన్నింటి విషయాలలో ఎందుకు హైడ్రా చర్చించలేదు? ఇది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఇక్కడ రిలేటెడ్గా చూడండి, పేదోళ్ళపైనే హైడ్రా పెద్దోళ్లకు దాసోహం అవుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ఫాతిమా కాలేజ్ జోలికి ఎందుకు వెళ్ళలే? అదేదో ఒక ఛానల్లో రంగనాథ్ గారు కూర్చొని నిలబడి, ఇలాగే టేబుల్ మీద నిలబడి అట్లా టీవీ పెడతారు, పక్కన యాంకర్ ఉంటాడు, ఆయన ప్రశ్న అడుగుతాడు, ఇది ఫాతిమా కాలేజ్ సార్, ఇది స్వయాన చెరువులోనే ఉంది, చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది, మీరు చూడండి అంటే, లేదు అది FTL పరిధిలో లేదు, బఫర్ జోన్లో లేదు, ఎక్కడ లేదని చెప్తాడు. కళ్ళు మూసుకున్న ప్రజాస్వామ్యమా, కళ్ళు కనిపించని రాజ్యాంగమా అనేది, అంటే కళ్ళు కనిపించకుండా రాజ్యాంగం అనేది లేదనుకొని మమ్మల్ని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, ప్రజలు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి, ఇంతమంది చూస్తున్నారు. ఫాతిమా కాలేజీ చెరువులో ఉందని అందరికీ తెలుసు, లేదు అని ఎలా చెప్తారు? లేదు అనే మాట ఎట్లొస్తుంది? ఇది ఇంకొక రకమైన చర్చ. రంగనాథ్ను వెంటనే తొలగించాలి, హైడ్రా చేసిన దుర్మార్గాలకు హైకోర్టు వ్యాఖ్యల నిదర్శనం, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ధ్వజం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది హైడ్రా అనేది తెలంగాణ ప్రాంత ప్రజల గుండెలలో రైళ్లు పరిగెట్టిస్తుంది, కానీ వాస్తవానికి ఇది అవినీతి పరులైన, అన్యాక్రాంతం చేసిన భూములపైన, దానితో పాటుగా పేద ప్రజల జోలికి వచ్చుడు కాదు, భూములన్నింటినీ మింగేసిన బకాసురులను కట్టడి చేయాల్సిన హైడ్రా కేవలం పేదోళ్ళనే టార్గెట్ చేసింది. పేదోళ్ళ భూములను, పేదోళ్ళ ఇండ్లను 1986 చందానగర్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి 1986లో కట్టుకుంటే తన ఇల్లును కూల్చేసిండు. ఇలాంటి సజీవమైన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే సరిపోదు, సమయమే సరిపోదు, కాలం కూడా సరిపోదు, అంత భయంకరంగా చేసింది. హైడ్రా విధ్వంసం భయానకరం. ఇది మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే, అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ఈ హైడ్రా మీద విచారణ జరిపించి, దీని మీద CBI కానీ, ACB కానీ, ED కానీ చాలా బలమైన దర్యాప్తు సంస్థల చేత దర్యాప్తు చేయించి, అప్పుడు పబ్లిక్ కోర్ట్ అంటే ప్రజల కోర్టులలో, ప్రజల మధ్యలలో వాట్ ఏం జరిగింది అనేది చూపెట్టాలి. దానితో పాటుగా ఈ ప్రభుత్వ కాలంలో వాళ్ళు ఎవరెవరైతే హైడ్రా రంగనాథ్ ఫోన్ నెంబర్ కావచ్చు, లేదా అధికారులకు సంబంధించిన వాళ్ళ ఫోన్ మొత్తం లిస్ట్ కూడా తీయాలి. దాంతోపాటు అసలు విషయాలన్నీ బయటపడతాయి. ఆ అధికారిగా ఉన్న రంగనాథ్ గారు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు హైడ్రా కమిషనర్గా ఉన్నారు, వారు ఎవరెవరిని కలిసిండు, ఎవరెవరు వారిని కలిసిండు, అపాయింట్మెంట్స్, వారు ఎక్కడెక్కడ విజిట్ చేసిండు, ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది రాబోయే ప్రభుత్వం దీని మీద నిర్ణయాత్మకమైన ఆలోచన పరంగా తీసుకొని దర్యాప్తు చేయాలి. ఇది రాబోయే ప్రభుత్వానికి ఏంది అంటే గొడ్డలు పెట్టు లాంటిది. ఇప్పుడు పూర్తి సర్వనాశనం అయిపోయింది. కానీ ఆ హైడ్రాను విచారించాల్సిన వేగవంతమైన జీవోలు, చట్టాలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో భూమిలో నిలబెట్టుకోవాలి, లేకపోతే కష్టమైపోతుంది. ఇగో ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, ఇగో చూడుర్రి, మీరే చూడరు, ఇక్కడ వేరియేషన్ కనబడుతుంది. హైడ్రాను కొనసాగిస్తాం, అది అత్యుత్తమ సంస్థ. ఏం చేసిందో చెప్పాను, అత్యుత్తమ సంస్థ ఏం చేసింది? ఒకటి, హైదరాబాద్లో ఉండే ప్రతి చెరువును కాపాడలే. హైదరాబాద్కు సంబంధించి బడా అంతస్తులు, బడా నేతలు, వ్యాపారస్తులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు రక్షణ కల్పించింది.
కబ్జాదారులే కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారా? కోర్టులను తప్పుదోవ పట్టిస్తారు ఎక్కడన్నా? కోర్టు అనేది, న్యాయస్థానం అనేది ఈ దేశానికి సంబంధించి అత్యంత గౌరవప్రదమైన హోదాలో ఉంటుంది. అది మరి అలాంటి న్యాయస్థానం విషయంలో పూర్తి స్థాయిలో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిలా. మీ ఉంటారు కదా ప్రభుత్వానికి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ, మీ అధికారులు ఉంటారు కదా, మీ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా, సమర్పించలేకపోయారా? అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణ అధికారం. హైకోర్టు ఆదేశాలను పరిశీలిస్తాం, చెరువుల రక్షణ మరింత బలోపేతం చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేవలం ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది అంటే చాలా బలమైన స్టేట్మెంట్ ఇస్తున్నా. కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు నిలబడుతుంది, ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలతో ఉన్నాడు అంటే కారణం హైడ్రా వల్ల మాత్రమే రాష్ట్ర పరిపాలన కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ కానీ కాపాడుకుంటున్నాడు. జస్ట్ ఫర్ హైడ్రా వల్లనే, అంతే. అదర్వైజ్ ఇంకేం లేదు. ఇక మీరు అందరూ మర్చిపోరు. హైడ్రాకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీ పిటిషన్లు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాం. పరిశ్రమల స్థాపనలో తెలంగాణ ముందంజ. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. హైడ్రాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలే ఫిర్యాదు పిటిషన్లు అని చెప్పొచ్చు. నేను ఎందుకు మాట్లాడతా అంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు క్యాపబిలిటీ పర్సన్, కెపాసిటీ ఉన్న పర్సన్, మినిస్టర్గా మంచి అన్నీ ఉన్నాయి. కానీ మీరు మాట్లాడేది తలా తోక లేకుండా ఉన్నది. హైడ్రా మీద పిటిషన్లు కాదు. హైడ్రాను మీరు ప్రభుత్వ జాగాలను రక్షించదలుచుకుంటే రక్షించండి. మీ మంత్రులు నాదర్గులు భూముల సంగతి ఏంది? మీ యొక్క మంత్రి కుమారుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు బౌన్సర్లను పంపించి ఆ అమిత్ షా పల్లవి షాకు సంబంధించి వాళ్ళని ఎంత బెదిరింపులకు చేసిండు? ఎంతమంది మీ రాజ్యంలో బలైపోతున్నారో తెలుసా? చాలా భయంకరంగా బలైపోతున్నారు. అది చెప్పడానికి కూడా వీలు లేదు. ఆ విషయం మరి మంత్రిగా ఉన్నారు కదా, మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, తెలుసుకొని అప్పుడు చెప్పుర్రి. యజుడుర్రి. హైడ్రాపై మరో 2 జడ్జిల ఆగ్రహం. ప్రైవేట్ స్థలంలో హైడ్రా బోర్డుని 24 గంటలలో తొలగించాలి. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై మండిపాటు. ఈ నెల 30న హాజరై వివరణ ఇవ్వాలని తహసీల్దార్కు ఆదేశం. అయిపోయింది. ఇగో ఇట్లున్నది. జడ్జిలే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిళ్ళు అంటే వీళ్ళు చట్టాన్ని తుంగలో తొక్కి వాళ్ళే ఒక చట్టంగా మారిపోయారు. ప్రభుత్వ జీవోతో ఏర్పడింది హైడ్రా. కానీ ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలను బైపాస్ చేస్తూ పెత్తనం చెలాయిస్తుంది హైడ్రా. ఈ హైడ్రానే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్లందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత భయానకరంగా సీరియస్ అవుతున్నారో మీరు కూడా చూస్తున్నారు. నేను ఎందుకు ఇవన్నీ అంశాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నా అంటే మీరందరూ దయచేసి నేను ఆలోచించమంటున్నా. హైడ్రా అనేది రాజ్యాంగబద్ధమైతే ఎట్లా రాజ్యాంగబద్ధం? ఒక జీవో తీసుకొచ్చినంత మాత్రాన పేదోళ్ళ ఇల్లులు కూల్చడానికి ఎవరైనా మానవత్వం, నేను ఒక పౌరుణ్ణి, ఈ భారతదేశ పౌరుణ్ణి. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అందులో తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి. ఆ రాష్ట్రంలో ఒక పౌరుణ్ణి నేను. నా ఇల్లు కూల్చాలన్నా లేదా ఇంకేదైనా చేయాలనే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నోటీసులు ఇవ్వడం, నిర్ణీత గడువు ఇవ్వడం, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం, వీళ్ళు ఖాళీ చేయట్లేదు అని చెప్పి నోటీసులు ఇచ్చేసి దాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అలా కాకుండా కండ్లల్లో అర్ధరాత్రి కళ వస్తే ఆ కళను నిజం చేసుకుంటట్టు తెల్లారే బుల్డోజర్లది కూల్చాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి ఇదంతా కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది హైడ్రా మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయస్థానానికి సంబంధించిన జడ్జిల ఉగ్రరూపాన్ని మీరు చూసారు. ఇక దీంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నాకు ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ చూశారు. ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ 2026 మేతో ఆపరేషన్ కగారు పూర్తయిపోయింది. ఇక మావోయిస్టులు అనేవారు లేరు. మావోయిస్టులు ఎవరైనా ఉంటే లొంగిపోండి. ఇది భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ క్లియర్ కట్గా. ఒకసారి ఇక్కడ చూడరు. మరి మావోయిస్ట్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా అరెస్ట్. ఆయన అనుచరులు కూడా గౌరవ్ హస్తా మోచు సైతం. బెస్రాపై 1 కోటికి పైగా రివార్డ్. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో మిగిలి ఉన్న ఏకైక అగ్రనేత అయిన బెస్రాను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. జార్ఖండ్లోని ధన్బాద్ గిరిగే జిల్లా సరిహద్దులలో తుండి
మాండియా అటవీ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో మంగళవారం రాత్రి బెస్రా పట్టుబడ్డాడు. ఆయన అనుచరులు గౌరవ్ దాంతోపాటు మూచిలను సైతం కూడా అదుపులోకి తీసుకున్నారు. అంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ చేసిన ప్రకటన ఆపరేషన్ కగార్కు సంబంధించి కానీ మావోయిస్టు పార్టీ తుదిముట్టేస్తామన్నారు. కానీ మావోయిస్టులు ఇంకా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. ఉద్యమం ఆగదు, ఉద్యమం కొనసాగుతుంది. ఉద్యమం ఆగదు, ఉద్యమం కొనసాగుతుంది. అంటే అది భావజాలమా, సిద్ధాంతమా, లేదా పోరాటమా, పోరాట పటిమా, ఏదైనా కావచ్చు, కొనసాగుతుంది అనేది ఇది ఒక స్పష్టమైన, చాలామంది మాజీ మావోయిస్టులు కూడా చెప్పారు. కానీ ఇంకా అడవులలో మావోయిస్టులు ఉన్నారు, అయిపోలే. పూర్తి స్థాయిలో మావోయిస్ట్ అనేది అయిపోలే, ఇంకా కొనసాగుతుంది. చాలామంది మావోయిస్టులు కూడా ఉన్నారు, అటవీ ప్రాంతాలలో ఇంకా కూడా తలదాచుకున్నారు. ఇంకా కొంతమంది కూడా వాళ్ళందరినీ కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ అరెస్టు చేయాల్సిన అవసరము ఉన్నది అనేది భారతీయ జనతా పార్టీ వాదన, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. కానీ మావోయిస్టులకు సంబంధించి ఇంకా కూడా మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం కానీ, మళ్ళీ పోరాటం చేయడానికి కానీ, మరి ఏమన్నా మరొకసారి వాళ్ళ యొక్క ఉనికి చాటుకునే ప్రయత్నం చేయబోయే ప్రయత్నంలో దొరికిపోయారా, లేకపోతే వీళ్ళు దొరికారా, లేకపోతే కూబింగ్ చేస్తుంటే దొరికారా, లేకపోతే పక్కా సమాచారంతోనే దొరికారా? ఇక పూర్తి స్థాయిలో నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఇటు మావోయిస్ట్ కానీ అటు భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇది ఇట్లున్నది. ఇక దీంతో పాటు మరొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తా. కొన్ని గంటలలోనే ఒక విధ్వంసకరమైన వార్తతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండుర్రి.